రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా గత 20 నెలలుగా జరుగుతున్నటువంటి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇవాళలో తెరపడింది. ఆయన ఇక్కడ జగిత్యాలలోని ఓ ఫంక్షనల్ వేదికగా ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూనే మల్లికార్జున ఖార్గేకు 4 పేజీల లేఖను కూడా రాశారు. ఎందుకంటే 20 నెలల క్రితం ఎప్పుడైతే జీవన్ రెడ్డి అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకున్నారు. అప్పటి నుంచి తనకు ప్రతి కూడా జరుగుతున్నాయి. సీనియర్ పార్టీ కార్యకర్త మరణిస్తే హత్యకు గురైతే కనీసం ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ పట్టించుకోలేదు. అప్పటి నుంచి తాను అవమానాలను ఎదుర్కొంటున్నారు. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తనకు సీట్లు కేటాయించకపోవడము, కేటాయించిన దాంట్లో కూడా 4-5 కేటాయించి తనను మరింత అవమానపరిచారంటూ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తన పోరాటం కొనసాగబోతోంది. రేవంత్ రెడ్డి మీదనే పోరాటం చేస్తా, ఎందుకంటే ఎవడి రేవంత్ రెడ్డి అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయనకు అడుగులకు మడుగులు వచ్చేటువంటి వ్యక్తులకు ఆయన దయాదక్షిణాలు ఉన్నవారికి మాత్రమే సీట్లు లభిస్తాయి, పదవులు లభిస్తాయి తప్ప కష్టపడే వారికి పార్టీలో పదవులు లేవు. ఒక చిన్నారెడ్డి కావచ్చు, మరొక ఇంకా సీనియర్లు వారందరినీ కాదని మొన్న 20 నెలల క్రితం వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా సలహాదారులుగా సలహాలిచ్చే వ్యక్తిగా నియమించుకున్నారు. అలాగే ఆయన అత్యంత దగ్గర వ్యక్తి అయినటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా సలహానిచ్చేవాడయ్యాడంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. మొత్తానికి భారీగా ఆయన అనుచరులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఆయన మెడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువను తీసివేసి ఇటు రైతులకు సంబంధించినటువంటి పచ్చ కండువను అయితే కప్పుకున్నారు. మరి ఆయన పయనం అనేది మరొక వారం రోజుల్లో ఒక నిర్ణయం రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఈ కార్యకర్తల నుంచి ఆయన ఇంకా పూర్తి స్థాయిలో కూడా లిఖితపూర్వకంగా అభిప్రాయం తీసుకోకపోతున్నారు. తీసుకున్న తర్వాత ఆయన మరి ఏ పార్టీకి చేస్తారు, లేక న్యూట్రల్ గా ఉంటారా, ఇక రిటైర్ అయిపోతారనేది మనకు తెలిసి ఉంటుంది. నిక్కర్ రైట్, థ్యాంక్ యూ సందీప్. పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. ఈ 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే.